హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వెజ్ నూడిల్స్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో రండి చెప్తాను. ఫస్ట్ మనకి నూడిల్స్ తీసుకోవాలి. నాకు దగ్గరగా స్టోర్లో ఇది హక్కా నూడిల్స్ దొరికింది. సో అది తీసుకున్నాను. స్టవ్ ముట్టించుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని ఆ వాటర్ వేసుకొని దాంట్లోకి ఆయిల్ అలాగే ఉప్పు వేసుకొనేసి బాగా ఇలా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయ్యాక దాంట్లో నూడిల్స్ మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ నూడిల్స్ కావాలో అంత నూడిల్స్ వేసుకోవాలి. నేను తీసుకున్న ప్యాక్ వచ్చి 450 గ్రామ్స్. సో దాంట్లో నాకు ఒక 3/4 నూడిల్స్ అయితే సరిపోతుంది. అంత వేసుకున్నాను. అది నూడిల్స్ వేసుకున్నాక ఇలా బాగా పొంగొస్తుంది. అప్పుడు ప్లేట్ తీసేసి మనం స్పూన్తో అలా కొంచెం కదిలించామంటే నూడిల్స్ అంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడు బాగా ఉడికిపోతుంది. మనం నూడిల్స్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. తొందరగా ఉడికిపోతుంది 2 మినిట్స్లో. అది కొంచెం ఇట్లా అంటే కొంచెం 3/4 ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి దాంట్లో ఉడికిపోతుంది. ఇప్పుడే మెత్తగా ఉడికిచ్చేసామంటే మళ్ళీ ఫ్రై చేసినప్పుడు ముద్దగా అయిపోతుంది. అలా ఉడికాక స్టైనర్లోకి తీసుకునేసి అంతా వడకట్టుకునేసి మళ్ళీ చల్ల వాటర్ తో మనం నూడిల్స్ అంతా చల్లగా అయిపోయేంత వరకు వాటర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను అలా పాత్ర పైన పెట్టాను, ఎందుకంటే వాటర్ అంతా ఏమైనా వాటర్ ఉంటే దాంట్లో స్టెయిన్ అయిపోతుంది. అలాగే క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బీన్స్ వచ్చి ఇట్లా సైడ్ టు సైడ్ కట్ చేసుకున్నాను నేను. అలాగే క్యాబేజీ, ఇది వచ్చి మ్యాగీ మ్యాజిక్ మసాలా. ఇది స్టోర్లలోనే దొరుకుతుంది మనకి. 5 రూపీస్ ప్యాకెట్ ఇది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నూడిల్స్కి. అలాగే సోయా సాస్, అలానే టొమాటో సాస్ తీసుకున్నాను. మధ్యలో మీకు హాయ్ చెప్తున్నారు మా వారు, మా అబ్బాయి చిన్నోడు. అలాగే మళ్ళీ ప్యాన్ తీసుకునేసి పెనం తీసుకునేసి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పీసెస్గా కట్ చేసుకోలేదు, మా చిన్న తింటాడు అని చెప్పేసి. అలానే ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అంతా వేసేసి టాస్ చేసుకుంటున్నాను. ఇవంతా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోకూడదు, అది ఫ్రై అయ్యేకి లేట్ అవుతుంది. ప్లస్ హై ఫ్లేమ్లో ఏమంటే 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగానే ఉండాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 2 మినిట్స్ తర్వాత క్యాబేజ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే క్యాబేజ్ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఇలా అంతా ఫ్రై అయ్యాక మనం నూడిల్స్ వేసేసుకోవాలి. బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్, వెజిటేబుల్స్ అంతా చేసేసుకోవాలి. ఎలాగో మనం 3/4 బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉండేదంతా రిమైనింగ్ బాగా ఉడికిపోతుంది. అలాగే మ్యాగీ మసాలా, సోయా సాస్, టమాటా సాస్, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కారంకి మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపెట్టుకోవాలి. అలా కలిపెట్టిన తర్వాత ఇప్పుడు నూడిల్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ముందే వేసేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అంతే, నూడిల్స్ రెడీ అండి. మనం సర్వ్ చేసుకొని తినడమే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.